ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి కొరకు ఒక మంచి మాట, దేవుని వాక్యంలో ఒక మాటను చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఎఫెసీ పత్రిక, అలాగే 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి దేవుని వాక్యంలో ఒక మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. ఎలా రక్షించబడ్డామంట? దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన కృపచేత ఎక్కడో నశించిపోవలసిన మనల్ని, లోకములో పాపములో భయంకరమైన చీకటి బ్రతుకుల్లో ఉండవలసిన మనల్ని దేవుడంట తన కృపచేత, పరిశుద్ధుడైన దేవుడు, మరి గొప్ప దేవుడు ఆయనంట కృపచేత మనల్ని రక్షించుకున్నాడంట. దేవునికే మహిమ. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. కృపచేత రక్షించాడంట. నిజమే కదా. ఈ లోకంలో మనం రకరకాలైన జీవితాలు కలిగి నాశనానికి జోగాడుతున్నవారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం కదండి. అయితే అలాంటి చీకటి బ్రతుకులో, నాశనానికి, నెమ్మది లేని బ్రతుకులో బ్రతకవలసిన మనల్ని ఆయనంట కృపచేత రక్షించుకున్నాడంట. అంతేకాకుండా రక్షించుకోవడమే కాకుండా ఆయన అంటున్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని వరమే అని పలుకుతూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇది మీరు అనుకుంటే జరిగింది కాదు, ఈ రక్షణ మీరు కోరుకుంటే వచ్చింది కాదు, కానీ దేవుడు కృపచేత మీకు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆయన కృపచేత ఇవ్వటమే కాకుండా ఇది దేవుని వరం అంటండి. వరం, అది గొప్ప వరంగా దేవుడు మనకిచ్చాడంట. నిజమే కదా. అర్హత లేని వారికి ఏదైనా ఒక గొప్ప బహుమానం ఇస్తే ఎంత ఆనందిస్తారండి. నిజమే. ఎన్నిక లేని మనల్ని, అర్హత లేని మనల్ని ప్రేమించి ఆయన ప్రియ బిడ్డలముగా, ఆయన వారసులముగా, రాజులైన యాజక సమూహముగా ఏర్పరచుకొని ఆయన బిడ్డలుగా పిలువబట్టడానికి గొప్ప భాగ్యాన్ని, అర్హతను, కృపను మనకిచ్చాడంట. అందుకే ఆయన అంటున్నాడు, ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని వరమే అని పలుకుతూ ఉన్నాడండి. నిజమే. ఈ రోజుల్లో రక్షణ కలిగి దేవునిలో నడుస్తూ, దేవుని మార్గములో నిలుస్తూ ఆయన్ని ఆరాధిస్తున్న మనందరం అంట దేవుడిచ్చిన వరము చేత ఆరాధిస్తూ ఉన్నామంట. ఆయన కృపచేత మనల్ని రక్షించుకున్నాడంట. రక్షించుకున్న దేవునికి ఆయన ఇచ్చిన వరములో స్థిరంగా నిలిచి ఎప్పుడు ఆయన ఘనపరిచే వారంగా ఉండాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా.